ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ హరిత గారు. నమస్తే అండి. నమస్తే. హరిత, ఇప్పుడు మనం పిల్లలు మారం చేస్తూ ఉంటారు. కొందరు పిల్లలు మారం చేయరు. ఒక్కసారి అడగంగానే మనం మంచి అలర్ట్గా ఉండి పిల్లలకి ఇచ్చేస్తాం, కొనిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏంటంటే మన అవసరం కోసం అంటే మనం బయటకు వెళ్ళాల్సి వస్తుంది ఎక్కడికైనా వర్క్ మీద. అప్పుడు ఏం చేస్తాం, పిల్లలకి నన్ను నీకు వచ్చేటప్పుడు వాళ్ళు అడగకముందు కూడా మనం చేసేస్తాం. అడిగినా చేస్తాం, అడగకపోయినా చేస్తాం, మారం పెట్టినా చేస్తాం. ఏదైనా సరే పిల్లలకి ఇవ్వడం అనేది మనకే పెద్ద అలవాటు అయిపోయింది. ఇది కరెక్ట్ అంటారు? ఒకటి చెప్తాను. ఫస్ట్, పిల్లలు ఎక్స్ప్రెస్ చేసేదాకా మనం వెయిట్ చేయాలి. ఓకే. పిల్లలు చాలా ఇంటెలిజెన్స్ ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలో ఏం వద్దో కూడా ఇప్పుడే ఆల్రెడీ చెప్పేస్తున్నారు. 2 years లోపలే చెప్పేస్తున్నారు. వాళ్ళకి ఇనఫ్ ఇన్ఫర్మేషన్ చుట్టుపక్కల బాగానే వస్తుంది. సో మనం మళ్ళీ ఇన్ఫర్మేషన్ పెద్దగా ఇవ్వక్కర్లా. రైట్. మనం మరి ఏం చేయాలి? కొన్ని అడిగిన వెంటనే ఇవ్వాలి, కొన్ని అస్సలు ఇవ్వకూడదు. అవి ఏంటి, ఎందుకు అన్నది నేను చెప్తాను. ఫస్ట్, మనం అడిగిన వెంటనే, ఇప్పుడు సపోజ్ బాటిల్ అడిగారు, వాటర్ తాగుతున్నాను, అందులో తప్పేం లేదు, మనం ఇచ్చేయచ్చు కదా. అవును. రైట్. ఫోన్ అడుగుతున్నారు, వాటర్ అడిగినంత ఈజీగా ఫోన్ ఇచ్చేసాం అనుకుందాం. వాళ్ళకి ఎడిక్షన్ వైపు మనం తోసాం, మనమే వాళ్ళకి ఎడిక్ట్ చేసి తర్వాత మళ్ళీ మనమే డీ అడిక్షన్ సెంటర్ తీసుకెళ్ళినట్టు లెక్క. ఫోన్ ఇచ్చేసాము ఎందుకంటే నేను ఏదో పనిలో ఉన్నాను, ఆ టైంకి వాళ్ళతో అయిపోతుందని ఇచ్చేస్తాం. మనం ఏం చేస్తున్నామంటే ఇన్స్టెంట్గా మన పని అవ్వాలి కాబట్టి వాళ్ళకి ఇది ఇచ్చేద్దామని మనమే అలవాటు చేస్తామా. తర్వాత వాళ్ళు సఫర్ అవుతారు, వాళ్ళ యాంగ్జైటీ ఇష్యూస్ పెరిగిపోతాయి. ఎందుకంటే వాళ్ళు మొబైల్స్లో చేస్తున్నదే గేమ్లు లేదంటే వీడియోస్ చూడడం. బ్రెయిన్ ఏం చేస్తుందంటే మనం ఎంతసేపు అయితే అడిక్షన్లో ఉంటామో అది ప్లెజర్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే కొత్తగా ఏం చేయట్లేదు కదా, ఏదో టాస్క్ పెట్టుకుంటే ఫియర్ ఆంటీ వస్తుంది, గిల్ట్ ఆంటీ లోపల నుంచి వస్తాయి, వాటిని డీల్ చేసుకుంటూ కూర్చోవాలి. ఫోన్ చూస్తే ఏమొస్తుంది, ఏ రాగా. సో బ్రెయిన్ కంఫర్ట్ జోన్లో ఇది బాగుంది నాకు అని చెప్తుంటుంది. ఇలా ఎడిక్షన్ వైపు మనమే పిల్లల్ని తోసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు సోషల్ మీడియా డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి బయట మొత్తం వరల్డ్లో. మన దగ్గర కూడా ఇంకొన్ని రోజుల్లో వచ్చేస్తాయి. రికగ్నైజ్ చేయాలి, నన్ను బాగున్నాను అనాలి, అప్రిషియేషన్ అనేసి. ఇవన్నీ సరే సరే పక్కన పెడితే ఫస్ట్ మనం పిల్లలు అడిగిన వెంటనే ఇచ్చేస్తే ఏమవుతుంది అన్నది చెప్పాను కదా. అడిగిన వెంటనే ముందు వాళ్ళు అడగనివ్వాలి. వాళ్ళకి వెంటనే మనం నో చెప్పొద్దు. పేరెంటింగ్ టిప్లో నంబర్ 1, నో నో అని అసలు చెప్పొద్దు. వై నాట్ అన్నది చెప్తూ ఉండాలి. ఎందుకు నేను ఇవ్వద్దు అంటున్నానంటే, కన్నా ఇట్లా అవుతుంది, పాప ఇట్లా అవుతుంది మా, సో 2 years తర్వాత ఈ ప్రాబ్లం వస్తుంది, సో ట్రై చేయాలి. అలానే కంప్లీట్ 0 మొబైల్ ఇచ్చాము అనుకుందాం, అసలు ఇస్తలేము మొబైల్ అనుకుందాము. అప్పుడేమవుతుందో చెప్పనా, అందరూ ఒక లెవెల్లో వాళ్ళతో పిల్లలు ఒక స్టేజ్కి వెళ్తూ ఉంటారు, వీళ్ళు మాత్రం పప్పులో తయారవుతుంటారు. పప్పులు మామూలుగా కూడా కాదు. అది మాకేం తెలియదు, మా మమ్మీ నాకేం చేస్తలేదు, మా మమ్మీ నన్ను అసలు పట్టించుకుంటలేదు, మా అయ్య నాకేం చేస్తలేడు అన్న ఫీలింగ్స్ కూడా డ్యామేజ్ చేస్తాయి. కంట్రోల్డ్గా ఇవ్వండి. నేను మా బాబుకి వీక్లీ వన్స్ గేమ్స్కి ఇస్తాను. ఆడు ఇప్పుడు 7 years ఏజ్. ఎవ్రీ సండే మధ్యాహ్నం పూట 1-2 hours గేమ్స్కి ఇస్తాను. నేను చెప్తాను రివార్డ్ కింద, నువ్వు ముందు హోంవర్క్ ఫినిష్ చేసేసుకోమ్మా, సాటర్డే రోజే నువ్వు హోంవర్క్ ఫినిష్ చేసుకుంటే నీకు ఫోన్ దొరుకుతుంది. వాడు కానీ మిస్ అయ్యాడా నేను కూడా ఇవ్వను. అక్కడ గట్టిగా ఉండండి తల్లులు కానీ పేరెంట్స్. అంటే మీరు వీక్లీ వన్సే ఇస్తారా? వీక్లీ వన్సే ఇస్తాను బాబుకి, వీక్లీ వన్సే ఇస్తాను. అంటే ఏడవడా? ఇలా ఏడుస్తారు, డీల్ చేయొచ్చు, వేరే రివార్డ్ ఇవ్వచ్చు. నువ్వు కానీ ఇట్లా వెయిట్ చేస్తే నీకు బర్త్డేకి ఎంతో మంచి గిఫ్ట్ కొంటాను తెలుసా అంటే, ఆ గిఫ్ట్ పెద్దదాని పక్కన వీళ్ళు వదులుకుంటారు. మనం దాంట్లోంచి బయటకు తీసుకురావచ్చు. ఫస్ట్లో మా బాబుకి నాకు తెలియకుండా చాలా ఎడిక్షన్ అయిపోయింది. తర్వాత నాకే అయ్యో ఇది మనకు కరెక్ట్ కాదని దాని మీద స్టడీ చేయడం స్టార్ట్ చేశాను. మా పాప కూడా నేను ఫోన్ ఇస్తాను ఎవ్రీడే. మా పాపకి 10-15 minutes ఫోన్ ఇస్తాను తినిపించేటప్పుడు. ఫోన్ ఇవ్వకుండా ఉండే టార్చర్ నేను చెప్తాను. ఫోన్ ఇవ్వకుండా, నాకు అందరూ పెద్దవాళ్ళు సలహాలు చెప్తారు కదా, ఇవ్వకండి పిల్లలకి. పేరెంటింగ్ టిప్లో మనకు చుట్టుపక్కల వాళ్ళు చెప్పేదే ఫస్ట్ ఇది, మొబైల్ ఇవ్వకండి, ఫోన్ ఇవ్వకండి. సో నేను ట్రై చేశాను అది కూడా. మా వంటగదిలో మొదలు పెడితే 2-3 కాలనీలు తిరిగితే కూడా మా పాప ఒక్క ముద్ద తినలేదు. రిటర్న్ వచ్చిన తర్వాత వచ్చిన కోపానికి, నీరసానికి ఆకలేసి ఉల్టా అమ్మని కొట్టాలన్నంత కోపం వచ్చింది. అది బెటరా? 15 minutes ఈజ్ ఓకే, 15-20 minutes ఈజ్ ఓకే. కొంచెం జాగ్రత్త పడి వెంటనే నేను డేటా ఆఫ్ చేసేస్తాను అన్నం అయిపోయిన వెంటనే. తను వెంటనే లాక్ చేసి అమ్మ ఇదిగో ఫోన్ అని ఇచ్చేస్తుంది. రోజు మొత్తం 24 hours-లో 20 minutes ఈజ్ ఓకే. మరి అంత సీరియస్ పేరెంటింగ్ కూడా చేయకండి, ఎందుకంటే పిల్లలు దూరం అవుతారు. రైట్. ఇంకొకటి చెప్తాను, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, డిలేడ్ గ్రాటిఫికేషన్ అని 2 పాయింట్లు ఉంటాయి.
దీని గురించి సెల్ఫ్ కంట్రోల్ మీద స్టడీ చేయడం మొదలుపెట్టారు. ఏ ఏజ్లో మనం కంట్రోల్ చేయొచ్చు, ఏ ఏజ్లో చేయలేము, ముదిరిపోతామా అన్నది స్టడీ 1970s చేశారనమాట. మార్ష్ మెల్లో స్టడీ అంటారు దీన్ని. అక్కడ ఏం చేశారంటే కొంతమంది పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని స్కూల్లో ఒక్కొక్క పిల్లవాళ్ళని రూమ్లో పెట్టేసి వాళ్ళ ముందు ప్లేట్ పెట్టి ఒక మార్ష్ మెల్లో పెట్టారు వాళ్ళ ముందు. ఓకే. వాళ్ళకి ఏం చెప్పడం జరిగిందంటే, నేను ఒక 15 మినిట్స్లో నేను రిటర్న్ వస్తాను, నువ్వు కానీ అది తినకుండా ఉంటే నీకు ఇంకొక మార్ష్ మెల్లో ఇస్తాం, అంటే 1+1 ఆఫర్, నువ్వు 15 మినిట్స్ కంట్రోల్ చేసుకుంటే. కొంతమంది పిల్లల ఎక్స్ప్రెషన్స్ చూడండి, మీరు యూట్యూబ్లో కూడా ఉంటుంది వీడియో. కొంతమంది స్మెల్ చూసి పెట్టేయటం, కొంతమంది ఏమో అది ఇంకా కంట్రోల్ చేసుకుని అవసరం లేదు, నాకు ఎక్కడో కనిపించే నాకు అనవసరం, నాకు కనబడుతుంది తినేస్తే చాలని తినేయటం. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ రెస్పాన్సెస్ ఉంటాయి కదా. సో ఆ పిల్లలు కూడా డిఫరెంట్గా బిహేవ్ చేశారు. 10-15 ఇయర్స్ తర్వాత వాళ్ళు టీనేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ సర్కిల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళది ఎలా ఉంది బిహేవియర్ అని. చిన్నప్పుడు ఎవరైతే సెల్ఫ్ కంట్రోల్లో, ఒక పాప అయితే 14.5 మినిట్స్ దగ్గర వదిలేసింది 15 మినిట్స్లో. వీళ్ళు ఎలా ఉన్నారు అని చెక్ చేసుకుంటూ వెళ్ళారు. టీనేజ్కి వెళ్ళాక చెక్ చేస్తే ఎవరైతే కంట్రోల్ చేసుకోగలిగారో 15 మినిట్స్ వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ఉన్నట్టు. సక్సెస్ఫుల్ ఏ సెన్స్లో కూడా చెప్తాం. వాళ్ళు వాళ్ళ ఎడిక్షన్ లేదు, సబ్స్టెన్స్ అబ్యూస్లో లేరు, డ్రగ్ ఎడిక్షన్లో లేరు, వాళ్ళు అకాడమిక్స్గా హై పర్ఫార్మెన్స్ చేశారంట, సోషల్ స్కిల్స్ ఎక్సలెంట్గా ఉన్నాయంట. ఇవి 3 వాళ్ళలో వాళ్ళు గమనించారు. ఎవరైతే కంట్రోల్ చేసుకోలేక అప్పటికప్పుడు తినేశారో వాళ్ళకి పెరిగి పెద్దగా అయ్యే కొద్ది కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూనే ఉన్నాయి. అంటే ఇక్కడ వాళ్ళు ఆ స్టడీలో ఏం చెప్పారంటే, చిన్నపిల్లలకు మనం అలవాటు చేయాల్సింది సెల్ఫ్ కంట్రోల్ ఎందుకు ఇంపార్టెంట్, రైట్? కొంచెం అది పెద్ద సబ్జెక్టే, మనం ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, బట్ అలవాటు చేయొచ్చు. నువ్వు కానీ ఇప్పుడు కంట్రోల్ చేసుకున్నావు అంటే నేను రేపు నీకు ఇది గిఫ్ట్ ఇస్తా, నువ్వు కానీ ఇది చేసావంటే నేను నీకు రేపు చిన్న చాక్లెట్, మా పాపకి ఇది చిన్న చాక్లెట్ ఇస్తాను మేడం. ఇంత చిన్న చాక్లెట్తో పోయేదేం లేదు, ఇంత పెద్ద దగ్గేం వచ్చేదు, డోంట్ ఈట్ చాక్లెట్స్ అన్నంత స్ట్రిక్ట్గా ఉండక్కర్లేదు. మనమే కంట్రోల్ చేసుకోలేము చాక్లెట్స్, మనం ఎందుకు అంత స్ట్రిక్ట్గా ఉండాలి పిల్లల దగ్గర? చిన్న టాస్క్ ఫినిష్ చేయగానే ఇదిగో చిన్న చాక్లెట్ తిందామా, ఆ చిన్న దానికి ఎంత సంతోషపడిపోయి అలా టాస్క్ ఫినిష్ చేస్తారో తెలుసా? నిజంగా చెప్తున్నాను. అంటే చిన్న పిల్లల్లో మనం సెల్ఫ్ కంట్రోల్ ఎబిలిటీ పెంచాల్సి ఉంటుంది. అది ఎలా అంటే రివార్డ్ ఇవ్వాలి, తప్పదు. కానీ అలా అని ఫోన్ ఎడిక్షన్ నేను అనట్లేదు. చిన్న చిన్న తప్పులు ఇప్పుడు చేసి వాళ్ళు నేర్చుకోకపోతే పెద్దగా అయ్యాక ఎప్పుడు నేర్చుకుంటారు? ఇంకొకటి చెప్తాను, పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్, పేరెంట్స్కి మెయిన్ ఎగ్జామ్స్ అనగానే పిల్లల కంటే ఎక్కువ పేరెంట్స్కి టెన్షన్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే మన మైండ్లో కండిషనింగ్ చేయబడింది. పేరెంట్స్కి చెప్తున్నాను, సక్సెస్ అంటే ఎక్కువ మార్కులు రావటం అన్న కండిషనింగ్ మనలో ఉండడం వల్ల మనం పిల్లల మీద కూడా అదే ఫోర్స్ చేస్తూ ఉంటాం. బట్ నన్ను నమ్మండి, లెట్ దెమ్ ఫెయిల్. ఒక క్లాస్ ఫెయిల్ అయినా కూడా ఎక్కువ హార్ట్కి తీసుకోవద్దు. వాళ్ళు లైఫ్లో నేను మళ్ళీ ఫెయిల్ ఎలా అవ్వద్దో నేర్చుకుంటారు. లేదంటే ఇది వాళ్ళ ట్రాకే అయి ఉండదు, వాళ్ళు అసలైన ట్రాక్లోకి వెళ్తారు. సచిన్ టెండూల్కర్ని కానీ వాళ్ళ పేరెంట్స్, నువ్వు ఎట్లయినా సరే నువ్వు ఎంసెట్లో ఇంత ర్యాంక్ కొట్టాలి, నువ్వు ఎట్లయినా సరే ఐఐటీనే చదవాలని అనుంటే మనం ఒక క్రికెటర్ని కోల్పోయి ఉంటాం, రైట్? సో పేరెంట్స్ మీదనే ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి గ్రాటిట్యూడ్ అంటే వాళ్ళకి స్టాప్ చేయడం మనకి రావాలి, కంట్రోల్ చేయడం రావాలి. వాళ్ళకి ఆ స్కిల్ నేర్పించాల్సి ఉంటుంది. ఎట్లా అంటే ఆపండి, 15 మినిట్స్ నువ్వు వెయిట్ చేస్తే నీకు ఇది ఇస్తాను. కమ్యూనికేషన్ కరెక్ట్గా చేయాలి. ఇయ్యలేదంటే మాత్రం చంప వాళ్ళు కొడతాను, నో. ఎందుకు ఇంపార్టెంట్? మనం ఎప్పుడైతే పేరెంట్స్ ఎక్కువ మనం నేర్చుకుంటూ ఉంటామో, పేరెంటింగ్ టిప్స్ ఉంటాయి, పేరెంటింగ్ క్లాసెస్ ఉంటాయి, కోర్సెస్ ఉంటాయి, ప్లీజ్ జాయిన్ అవ్వండి. 1000 రూపీస్, 2000, 5000 రూపీస్తో మనం ఇన్ని మంచి టిప్స్ నేర్చుకోవచ్చు మన పిల్లల లైఫ్ కోసం అని అంటే వై నాట్ టేక్ దట్ 5000? కరెక్ట్. నేను చాలా కోర్సెస్లో జాయిన్ అయ్యాను, ఎందుకంటే మా బాబుని కొట్టడం నాకు నచ్చలేదు. మిగతా అన్నీ బాగానే ఉండేవి. ఐఎమ్ వెరీ గుడ్ పేరెంట్. ఆ హిట్టింగ్ అన్నది నాకు నచ్చేది కాదు. ఎందుకు కొడుతున్నానో అర్థమయ్యేది కాదు. అక్కడి నుంచి పుట్టుకొచ్చిందే ఇలా మీ ముందు కోచ్గా కూర్చున్నాను. ఎందుకంటే దాన్ని నేను ఎలా మార్చుకోవాలి నాలో అని స్టార్ట్ అయ్యి ఇక్కడికి తేలాను. సో 100% సక్సెస్ అయ్యానని చెప్పను, 90% అయిపోయాను. సూపర్. అంటే మనది ఏంటా, మనం ఎందుకు ఇలా బిహేవ్ చేస్తాం, మనం ఫస్ట్ మనల్ని మనం తెలుసుకొని రియలైజ్ అయితేనే ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. చాలా హ్యాపీగా. ఏ తల్లి అయితే ఇంట్లో సంతోషంగా ఉంటుందో ఆ ఇంట్లో సంతోషం ఉంటుంది. ఏ స్కూల్లో అయితే టీచర్ సంతోషంగా ఉంటారో అక్కడ స్టూడెంట్స్ బాగుంటారు. సో తల్లిని సంతోషంగా ఉంచడానికి మనం మ్యాక్సిమం ట్రై చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.